Last video we discussed about the sympathomimetic agents, and in this video we will discuss about parasympathomimetic agents, also known as cholinergic drugs. Parasympathomimetic agents are also known as cholinergic agents or cholinergic drugs. Here parasympatho means parasympathetic nervous system అన్నమాట. మిమిటిక్ అంటే సేమ్ ఇంతకుముందు సింపాథోమిమెటిక్ ఏజెంట్స్లో మిమిటిక్ అంటే ఏంటి, కాపీ. సేమ్ ఇది కూడా కాపీ చేయడం లేదా మిమిక్ చేయడం లేదా ఇమిటేట్ చేయడం అని మీనింగ్ వస్తుంది. సో పారాసింపాథోమిమెటిక్ ఏజెంట్స్ ఆర్ ద డ్రగ్స్ దట్ కాపీ ద యాక్షన్ ఆఫ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాథోమిమెటిక్ ఏజెంట్స్ అనేవి ఒక డ్రగ్. అవి ఏం చేస్తాయి అంటే దే కాపీ ద యాక్షన్ ఆఫ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ని కాపీ చేస్తాయి, హియర్ ద మిమిక్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇంకా డెఫినేషన్ ఆర్ ద కెమికల్ ఏజెంట్స్ ఆర్ ద డ్రగ్స్ దట్ మిమిక్స్ ద యాక్షన్ ఆఫ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. Before learning the drugs, we should know that the parasympathetic nervous system does. మన బాడీలో రెండు ఇంపార్టెంట్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి సింపాథిక్ నర్వస్ సిస్టమ్, రెండు పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇట్ విల్ బి ఫైట్ ఆర్ ఫ్లైట్, పోరాడు లేదా పరిగెట్టు అన్నట్టు. అదే పారాసింపాథిక్ ఎలా వర్క్ చేస్తుంది, రెస్ట్ అండ్ డైజెస్ట్, రెస్ట్ తీసుకుని డైజెస్ట్ చేయడం అన్నట్టుగా. అంటే ఇవి వాటి ఫంక్షన్ని డిఫైన్ చేయట్లేదు, జస్ట్ వీఆర్ డిస్క్రైబింగ్ దమ్ అనమాట. ఇమాజిన్ యూ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ ఈటింగ్ ఏ మీల్. ఇప్పుడే మీరు ఒక భోజనం చేశారు. అప్పుడు మన బాడీ రన్నింగ్ చేయదు, ఫైట్ చేయదు. ఇన్స్టెడ్ బాడీ ఏం చేస్తుంది, డైజెషన్ అనేదాన్ని స్టార్ట్ చేస్తుంది. సలైవా అనేది ఇంక్రీజ్ అవుతుంది, స్టమక్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మన ఇంటెస్టైన్, మన పేగుల్లో ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది. హార్ట్ కొంచెం స్లోగా బీట్ అవుతుంది. అదేవిధంగా ఐస్ ప్యూపిల్ కొంచెం కన్స్ట్రిక్ట్ అవుతాయి. బాడీ రిలాక్స్ మోడ్లో ఉంటుంది. ఈ వర్క్ అంతా పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ మాత్రమే చేస్తుంది. ఓకే, సో ఈ థింగ్స్ అనేవి ఇలాగా రెస్ట్ అండ్ డైజెస్ట్ థింగ్స్ అనేవి ఈ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది టేక్ కేర్ చేస్తుంది. అదే సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అని చెప్పి మనం సింపాథోమిమెటిక్ ఏజెంట్స్లో మనం మాట్లాడుకున్నాం. బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ అదే ఎయిర్ వేని రిలాక్స్ చేస్తుంది సింపాథిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాథిక్ ఏం చేస్తుంది, రెస్ట్ అండ్ డైజెస్ట్. ఇప్పుడు డెఫినేషన్ చూసాం కదా, దాన్ని సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో నేచురల్గా ఎసిటైల్ కోలైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ వర్క్ చేస్తుంది. పారాసింపాథోమిమెటిక్ డ్రగ్స్ అనేవి కూడా అదే పని చేస్తాయి అన్నమాట. అంటే ఏం చేస్తాయి, న్యాచురల్గా ఎసిటైల్ కోలైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ చేసే వర్కే ఈ పారాసింపాథోమిమెటిక్ డ్రగ్స్ అనేవి కూడా చేస్తాయి. సేమ్ ఫంక్షన్ లైక్ ఎసిటైల్ కోలైన్ చేసే పనిని ఈ పారాసింపాథోమిమెటిక్ డ్రగ్స్ చేస్తాయి. సి దీస్ డ్రగ్స్ బైండ్స్ టు cholinergic receptors. These are nicotinic muscarinic receptors. Cholinergic receptors bind అవుతుంది and they produce an action like natural neurotransmitter acetylcholine లాంటి యాక్షన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పారాసింపాథోమిమెటిక్ ఏజెంట్స్ ఆర్ నథింగ్ బట్ దే ప్రొడ్యూస్ ద సిమిలర్ యాక్షన్ విచ్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ బై ద ఎసిటైల్ కోలైన్. కాబట్టి వీటిని మనం కోలినర్జిక్ డ్రగ్స్ అని కూడా అంటాము. ఓకే, ఎస్ఏఆర్ స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్. నౌ మనం ఎస్ఏఆర్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్. సింపుల్ మీనింగ్ ఏంటి, డ్రగ్ స్ట్రక్చర్లో స్మాల్ చేంజెస్ చేస్తే డ్రగ్ యాక్టివిటీ కూడా చేంజ్ అవుతుంది. ఎస్ఏఆర్ స్టడీ చేయడం వల్ల సైంటిస్ట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే డ్రగ్ యొక్క పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ చేయడానికి లేదా స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి లేదా సైడ్ ఎఫెక్ట్స్ని రెడ్యూస్ చేయడానికి ఈ స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో ఫస్ట్ మనం అసలు ఈ డెఫినేషన్ చూద్దాం. Structure activity relationship is the relationship between the chemical structure of a molecule and its biological activity.
కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ మాలిక్యూల్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ అండ్ దాని యొక్క బయోలాజికల్ యాక్టివిటీ మధ్య రిలేషన్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది. SAR స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్ మనకి మాడిఫైగా కెమికల్ స్ట్రక్చర్ పొటెన్సీ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది, స్టెబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. హియర్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్, దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్. ఓకే, ఇందులో మనకి 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఎసిటైల్ గ్రూప్, 2 ఇథిలీన్ చైన్ అండ్ అమోనియం గ్రూప్. ఓకే, ఎసిటైల్ గ్రూప్ అండ్ ఇథిలీన్ స్ట్రక్చర్, ఇథిలీన్ చైన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అమోనియం గ్రూప్. దిస్ ఈజ్ అమోనియం గ్రూప్, దిస్ ఈజ్ ఎసిటైల్ గ్రూప్ అండ్ దిస్ ఈజ్ ద ఇథిలీన్ చైన్. ఫస్ట్ పార్ట్ ఈజ్ ఎసిటైల్ గ్రూప్. ఇది డ్రగ్ యాక్టివిటీకి చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ద ఎసిటైల్ గ్రూప్ ఈజ్ ఇంపార్టెంట్ టు drug activity. The acetyl group is important to drug activity. Next, ethylene chain. This is the ethylene chain here. This one of the carbon and this is the carbon. This is the ethylene chain and this one will be the alpha and this one will be the beta carbon. This one will be alpha and this one will be beta. ఈ ఎమైన్కి ఫస్ట్ అటాచ్ అయిన కార్బన్ని ఆల్ఫా అంటాం, దాని తర్వాత పక్కన ఉన్న కార్బన్ని బీటా కార్బన్ అంటాం. ఓకే, రిమెంబర్ దట్. ఇథిలీన్ చైన్లో ఆల్ఫా కార్బన్ ఉంటుంది అండ్ బీటా కార్బన్ ఉంటుంది. అయితే ఇందులో 2 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ఫా, సెకండ్ వన్ ఈజ్ బీటా. ఈ ఇథిలీన్ యొక్క చైన్ అనేది ఇంక్రీజ్ చేస్తే, ఇథిలీన్ చైన్ లెంత్ అనే దాన్ని ఇంక్రీజ్ చేస్తే మనకి యాక్టివిటీ అనేది, డ్రగ్ యొక్క యాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇంక్రీజింగ్ ఇన్ ద చైన్ లెంత్ కాజెస్ డిక్రీజింగ్ ద యాక్టివిటీ. ఓకే, అండ్ ఇది ఆల్ఫా కార్బన్ అని చెప్పాను కదా, ఈ ఆల్ఫా కార్బన్ మీద బ్రాంచింగ్ అనేది, ఫర్ సపోజ్ హియర్ బ్రాంచింగ్ అనే దాన్ని మనం ఏదైనా గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే, బ్రాంచింగ్ అనేది ఆల్ఫా కార్బన్ మీద ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఇట్ ఇంక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ నికోటినిక్ అండ్ డిక్రీజ్ ద యాక్టివిటీ ఆఫ్ మస్కరనిక్ థింగ్స్. అండ్ అదేవిధంగా సేమ్ this is we talking about the branching introducing in the alpha position. అదే బ్రాంచింగ్ని బీటా కార్బన్ మీద ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఇట్ విల్ బి సేమ్ లైక్ ఇట్ విల్ బి రివర్స్. ఎలా అంటే ఇంక్రీజింగ్ ద యాక్టివిటీ ఆఫ్ మస్కరానిక్ అండ్ డిక్రీజింగ్ ద యాక్టివిటీ ఆఫ్ నికోటినిక్. ఓకే, దీస్ ఆర్ జస్ట్ సింపుల్ థింగ్స్. ఎప్పుడైతే ఈ ఇథిలీన్ చైన్ మీద మనం ఇథిలీన్ చైన్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే యాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, యాక్టివిటీ విల్ బి డిక్రీజ్. ఇఫ్ చైన్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయితే యాక్టివిటీ తగ్గిపోతుంది. ఆల్ఫా కార్బన్ మీద కానీ మనం బ్రాంచింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది, ద నికోటినిక్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ మస్కరానిక్ విల్ బి యాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే బీటా కార్బన్ దగ్గర బ్రాంచింగ్ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఈ నికోటినిక్ యాక్టివిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది అండ్ మస్కరానిక్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది బీటా కార్బన్ దగ్గర బ్రాంచింగ్ ఇంట్రడ్యూస్ చేస్తే. సేమ్ జస్ట్ ఈ 3 పాయింట్స్. ఒకవేళ చైన్ లెంత్ ఇంక్రీజ్ అయితే యాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది, ఆల్ఫా దగ్గర బ్రాంచింగ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది అండ్ బీటా దగ్గర బ్రాంచింగ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది అనేదాన్ని ఈ ఇథిలీన్ చైన్ స్ట్రక్చర్లో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, క్వాటర్నరీ అమోనియం గ్రూప్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ గ్రూప్ వల్ల డ్రగ్ కొలినర్జిక్ రిసెప్టర్స్ని ఐడెంటిఫై చేసి, ఇది చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నాము అంటే డ్రగ్ యొక్క కొలినర్జిక్ రిసెప్టర్స్ని ఐడెంటిఫై చేసి వాటిని బైండ్ అవుతుంది అనమాట. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే క్వాటర్నరీ అమోనియం గ్రూప్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద
కొలినర్జిక్ యాక్టివిటీ. ఈ కొలినర్జిక్ యాక్టివిటీకి ఇంపార్టెంట్ అండ్ మెయిన్ రెస్పాన్సిబుల్ థింగ్ వచ్చేసి ఈ అమోనియం గ్రూప్. ఇక్కడ see here, this is responsible for the cholinergic activity. Okay, next some other point we actually had to discuss here. ఒకవేళ ఈ అమోనియం గ్రూప్ ప్లేస్లో సల్ఫోనియం అంటే సల్ఫర్ లేదా పాస్పోనియం ఇలాంటి గ్రూప్స్ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే యాక్టివిటీ అనేది లాస్ అయిపోతుంది. అమోనియం ప్లేస్లో దీని ప్లేస్లో సల్ఫర్ లేదా సల్ఫ్యూరికం లేదా పాస్పోరికంని ఇంట్రడ్యూస్ చేస్తే యాక్టివిటీ విల్ బి లాస్ట్. అదేవిధంగా ఇక్కడ దీనికి 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 3 మిథైల్ గ్రూప్స్ ఒకవేళ రీప్లేస్మెంట్ ఆఫ్ మోర్ దెన్ వన్ మిథైల్ గ్రూప్ని కానీ రీప్లేస్ చేసినట్లు అయితే దిస్ గ్రూప్ విల్ కంప్లీట్లీ లాస్ ఆఫ్ కొలినర్జిక్ యాక్టివిటీ. ఈ కొలినర్జిక్ యాక్టివిటీ అని గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఫస్ట్ నుంచి, ఆ రిసెప్టర్స్ గురించి. ఇక్కడ ఉన్న మిథైల్ గ్రూప్స్లో 1 ఆర్ మోర్ మిథైల్ గ్రూప్స్ని కానీ చేంజ్ చేసిన రీప్లేస్ చేసిన కొలినర్జిక్ యాక్టివిటీ అన్నదాన్ని కంప్లీట్గా లాస్ అవుతుంది. ఇక్కడ జస్ట్ 2 పాయింట్స్. ఇక్కడ ఉన్న అమోనియం గ్రూప్ని సల్ఫ్యూరికం లేదా పాస్పోరికంతో రీప్లేస్ చేసిన యాక్టివిటీ పోతుంది. అదేవిధంగా దీని దగ్గర ఉన్న మిథైల్ గ్రూప్స్ని రీప్లేస్ చేసిన లేదా చేంజ్ చేసిన ఈ కొలినర్జిక్ యాక్టివిటీ అనేది పోతుంది. సింపుల్ పాయింట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కొలినర్జిక్ యాక్టివిటీ. ఎందుకు అంటే రిసెప్టర్స్ బైండింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. Let's see some of the STA or structure activity relations of parasympathomimetics agents again. Here first, modification of acetyl group. ఒకవేళ ఎసిటైల్ గ్రూప్ని మోడిఫై చేస్తే ఎలాగా మోడిఫై చేయడం అంటే రీప్లేసింగ్ ఎసిటైల్ గ్రూప్ విత్ కార్బమేట్ గ్రూప్. హియర్ ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ చూడండి, కార్బకోల్. ఇక్కడ ఎసిటైల్ గ్రూప్ని కార్బమేట్ గ్రూప్తో ఇక్కడ చేంజ్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల రిజల్ట్ ఏంటి? యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది. డ్రగ్ బికమ్ మోర్ స్టేబుల్ దెన్ ఎసిటైల్ కొలైన్. ఎసిటైల్ కొలైన్ కన్నా ఈ కార్బమేట్ గ్రూప్తో చేంజ్ చేయడం వల్ల కార్బకోల్లో ఈ డ్రగ్ బికేమ్ మోర్ స్టేబుల్ అండ్ రెసిస్టెన్స్ టు హైడ్రాలసిస్కి రెసిస్టెన్స్గా తయారైంది ఈ ఎసిటైల్ గ్రూప్ని కార్బమేట్ గ్రూప్తో రీప్లేస్ చేయడం వల్ల. సింపుల్గా చెప్పాలంటే బాడీ డ్రగ్ని ఈజీగా డిస్ట్రాయ్ చేయలేదు, అంత ఈజీగా డిస్ట్రాయ్ చేయదు అనమాట. కాబట్టి డ్రగ్ ఎక్కువసేపు వర్క్ చేస్తుంది. ఇక్కడ హైడ్రాలసిస్ రెసిస్ట్ అవ్వడం వల్ల ఈజీగా డిస్ట్రాయ్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్, రీప్లేస్ ద ఈస్టర్ గ్రూప్ బై ఈథర్ ఆర్ కీటోన్. ఈ రీప్లేసింగ్ ద ఈస్టర్ గ్రూప్ బై ఈథర్ లేదా కీటోన్ వల్ల ఏం జరుగుతుంది అంటే డ్రగ్ కెమికల్లీ స్టేబుల్ అవుతుంది, దాని యొక్క పొటెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం కొలినర్జిక్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తుంది. దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అంటే బీటా మిథైల్ కొలైన్ ఇథైల్ ఈథా. The example will be like beta methyl choline ethyl ether. Next, modifications in ethylene chain. ఒకవేళ ఇథిలీన్ చైన్లో కార్బన్ ఆటమ్స్ ఇంక్రీజ్ చేస్తే డ్రగ్ యాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ ఇందాక చెప్పా, లాంగ్ చైన్ అన్నప్పుడు యాక్టివిటీ ఉండదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ డ్రగ్ చైన్ అనేది ఇంక్రీజ్ చేస్తే యాక్టివిటీ పోతుంది. అదే బ్రాంచింగ్ ఆన్ ఆల్ఫా కార్బన్, ఇందాక అక్కడ యాక్చువల్లీ డిస్క్రైబ్ చేశాను ఫస్టే. ఆల్ఫా కార్బన్ బ్రాంచింగ్ చేస్తే నికోటిన్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, మస్కరానిక్ యాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఈజీ ట్రిక్ ఏంటి అంటే ఆల్ఫా మీద బ్రాంచింగ్ ఉంటే నికోటినిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సేమ్. నెక్స్ట్ కమింగ్ టు బీటా కార్బన్ మీద చూసుకున్నట్లయితే మస్కరానిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఆల్ఫా మీద నికోటినిక్, ఇక్కడ మస్కరానిక్. ఇక్కడ సేమ్ నికోటినిక్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది బీటా మీద బ్రాంచింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తే. జస్ట్ సింపుల్. మోడిఫికేషన్ ఆన్ క్వాటర్నరీ అమోనియం గ్రూప్. సింపుల్. ఇందాక ఆల్రెడీ ఈ పాయింట్స్ పైన డిస్కస్ చేయడం జరిగింది. సో రీప్లేస్మెంట్ విత్ సల్ఫ్యూనికం ఆర్ పాస్మోనికం మీద రీప్లేస్మెంట్ అనేది చేస్తే లాస్ ఆఫ్ కొలినర్జిక్ యాక్టివిటీ అనేది అవుతుంది. ఇక్కడ ఎందుకు అసలు ఈ అమోనియం గ్రూప్ని రీప్లేస్ చేస్తే సల్ఫ్యూనికం లేదా పాస్పోనికంతో డ్రగ్ కొలినర్జిక్ యాక్టివిటీ అనేది కంప్లీట్లీ లాస్ అవుతుంది. ఎందుకంటే రిసెప్టర్స్ ఈ న్యూ గ్రూప్ని ప్రాపర్గా రికగ్నైజ్ చేయలేవు. ఈ అమోనియంని ఆల్రెడీ రికగ్నైజ్ చేసి ఉన్నాయి. ఈ పాస్పోరికం లేదా సల్ఫ్యూనికం ఆర్ పాస్పోనియం గ్రూప్ని ఇవి రికగ్నైజ్ చేయలేవు. ఆ రిసెప్టర్స్ అనేవి రికగ్నైజ్ చేయవు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, నైట్రోజన్ మీద ఉన్న మిథైల్ గ్రూప్స్లో ఒక్క
ఒకటి కన్నా ఎక్కువ దాన్ని రీప్లేస్ చేసిన డ్రగ్ కంప్లీట్గా కొలినర్జిక్ యాక్టివిటీ లాస్ అవుతుంది. చెప్పిందే మళ్ళీ చెప్పినట్టు ఉంది, బట్ ఐ జస్ట్ టోల్డ్ ఫ్రంట్ ముందే చెప్తాను. ఓకే, సేమ్ పారాసింపాథోమిమెటిక్ ఏజెంట్స్, ఇవి కూడా సేమ్ సింపాథిక్లో డైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్, ఇండైరెక్ట్ మిక్స్డ్ ఉన్నాయి. సేమ్ అవే రకంగా ఇక్కడ కూడా డైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్, ఇండైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్ అండ్ కొలినెస్టరైజ్ రియాక్టివేటర్స్. హియర్ ఇండైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్లో కొలినెస్టరేట్ ఇన్హిబిటర్స్ అన్నాం, ఇక్కడ రీయాక్టివేటర్స్ అంటున్నాం. డైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్, దీస్ డ్రగ్స్ డైరెక్ట్లీ స్టిమ్యులేట్స్ ద కొలినర్జిక్ రిసెప్టర్స్. ఈ రిసెప్టర్స్ అన్నిటిని డైరెక్ట్గా స్టిమ్యులేట్ చేస్తాయి. దాని యొక్క ఎగ్జాంపుల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఎసిటైల్ కొలైన్, కార్బోకాల్ అండ్ బిటనిచోల్ అండ్ మెటాకొలైన్, పైలోకార్పైన్ ఎక్సెట్రా. ఎసిటైల్ కొలైన్, కార్బోచోల్, బెటనిచోల్ అండ్ మెటాకొలైన్ అండ్ పైలోకార్పైన్ ఆర్ ద డైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్. అవి డైరెక్ట్గా ఈ కొలినర్జిక్ రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఇండైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్, దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ కొలినెస్టరేజ్ ఇన్హిబిటర్స్. ఇండైరెక్ట్ యాక్టింగ్ ఏజెంట్స్ని కొలినెస్టరేజ్ ఇన్హిబిటర్స్ అని కూడా అంటాం. దీస్ ఇన్హిబిట్స్ ద ఎసిటైల్ కొలినెస్టరేజ్ ఎంజైమ్. ఎసిటైల్ కొలినెస్టరేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి. ఇంక్రీజ్ ద ఎసిటైల్ కొలైన్ లెవెల్స్. ఎసిటైల్ కొలినెస్టరేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి ఎసిటైల్ కొలైన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. అండ్ వీటిలో రివర్సిబుల్ ఇన్హిబిటర్స్ ఉన్నాయి, ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటర్స్ ఉన్నాయి. అండ్ యూ కెన్ సీ దోస్ ఎగ్జాంపుల్స్ హియర్. అండ్ దీస్ ఆర్ ద ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటర్స్. నెక్స్ట్, అండ్ దిస్ ఈజ్ ద రీయాక్టివేటర్స్ ఆఫ్ కొలినెస్టరేజ్. ఇక్కడ ఉన్నవి ఇన్హిబిటర్స్ అయితే, ఇన్హిబిటర్స్ అంటే దే విల్ స్టాప్ ద పర్టిక్యులర్ ఎంజైమ్. ఓకే, అది ఇక్కడ రీయాక్టివేటర్, ద కొలినెస్టరేజ్ ఎంజైమ్ని రీయాక్టివేట్ చేసే థింగ్స్ అన్నమాట. సమ్ టైమ్స్ ఈ ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటర్స్ పాయిజనింగ్ జరుగుతుంది, అప్పుడు ఎంజైమ్ని మళ్ళీ యాక్టివిటీ చేయాల్సి వస్తుంది. అందుకే ఈ 2-PAM అనేది యూజ్ చేస్తారు. ఇది కొలినెస్టరేజ్ ఎంజైమ్ని రీయాక్టివిటీ చేస్తుంది. కాబట్టి ఫాస్ఫేట్ పాయిజనింగ్ ట్రీట్మెంట్లో దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ కొలినెస్టరేజ్ రియాక్టివేటర్ని ఫాస్ఫేట్ పాయిజనింగ్లో ఈ కొలినెస్టరేజ్ రియాక్టివిటీని ఈ 2-PAM పార్లీడాక్సమైన్ క్లోరైడ్ 2-PAMని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రివర్సిబుల్ ఇన్హిబిటర్స్లో డ్రగ్ టెంపరీగా ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది, టెంపరీగా ఇన్హిబిట్ చేస్తాయి. అదే ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటర్స్ ఉన్నాయి కదా, ఈ డ్రగ్ ఎంజైమ్తో పర్మనెంట్గా బైండ్ అయి ఉండిపోతుంది. కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటర్స్లో. సో దిస్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద పారాసింపాథోమిమెటిక్ ఏజెంట్స్ ఆర్ కొలినర్జిక్ డ్రగ్స్ అంటే ఏంటి అని అసలు ఫస్ట్ తెలుసుకుంటాం, దాని డెఫినేషన్. తర్వాత దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్, ఎసిటైల్ కొలైన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంది. బేసిక్ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఆల్రెడీ మనం దీన్ని బ్రేక్ డౌన్ చేసాం. ఎసిటైల్ గ్రూప్ ఉంటుంది అన్నాం, ఇది సిస్టైల్ గ్రూప్ అని చెప్పాను, ఇథిలీన్ చైన్ అని చెప్పాను, అండ్ ఇంకో ఎమినో గ్రూప్ అని చెప్పాను. సో ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకుండా ఫస్ట్ మీరు స్ట్రక్చర్ని అండ్ ఈ ఎస్ఏ స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్ ఆన్సర్ని కలిసి మీరు చదివినట్లు లేదా గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఈ స్ట్రక్చర్ అండ్ ఇది కోరిలేట్ కదా. సో ఎసిటైల్ గ్రూప్ ఉంటుంది, ఓకే, ఇథిలీన్ చైన్ ఉంటుంది అండ్ ఎమినో గ్రూప్ ఉంటుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ స్ట్రక్చర్ కూడా ఈజీగా మీకు గుర్తుంటుంది. అండ్ ఈ స్ట్రక్చర్ని బట్టి మీరు దీన్ని రాయడం కూడా మీకు సులువు అవుతుంది. ఆ తర్వాత ఏం చెప్పాము, మోడిఫికేషన్స్. ఈ ఎసిటైల్ గ్రూప్ని మోడిఫై చేస్తే ఏంటి, ఇథిలీన్ గ్రూప్లో ఆల్ఫా దగ్గర గ్రూప్ చైనింగ్ లేదా సబ్స్టిట్యూట్స్ అనేవి పెడితే ఏమవుతుంది, బీటా దగ్గర పెడితే ఏమవుతుంది, ఎమినో గ్రూప్ని రీప్లేస్ చేస్తే సల్ఫ్యూనికం పాస్మోనికంతో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, లేదా ఈ మిథైల్ గ్రూప్స్ని రీప్లేస్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంతకన్నా ఈ మోడిఫికేషన్స్లో డిస్కస్ చేయలేదు, ఏం చెప్పలేదు. ఓన్లీ దీన్ని మీరు బట్టి పట్టడం మీన్స్ దీన్ని మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, బట్టి కొట్టండి ఇంకా అంతే.
అంతే. ఒకవేళ గుర్తుపెట్టుకోలేని పక్షంలో యూ హ్యావ్ టు రైట్ ఒక 10-15 టైమ్స్ ఆ స్ట్రక్చర్ని రాసినట్లయితే ఆటోమేటిక్గా మీకు బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుంది. సో ఆ స్ట్రక్చర్ని బట్టి మీకు ఈ ఎస్ఏఆర్ స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత దాన్ని బట్టి మోడిఫికేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఇదే రాలేదనుకోండి, మోడిఫికేషన్స్ రాదు. సో మోడిఫికేషన్స్ వచ్చాక ఏంటి, దాంట్లో ఎన్ని రకాల థింగ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ఏజెంట్స్ ఉన్నాయి, పారాసింపాథోమిమెటిక్ ఏజెంట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, డైరెక్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఏంటి, ఇండైరెక్ట్లో 2 రకాలు ఉన్నాయి, రివర్సిబుల్ ఇరివర్సిబుల్ ఉంది, అండ్ రియాక్టివేటర్స్ ఏంటి, కొలోనిస్టరైజ్ రియాక్టివిటీ, అసలు రియాక్టివిటీస్ ఎందుకు ఉన్నాయి, ఎలాంటి పాయిజనింగ్ కేసులో దాన్ని యూజ్ చేస్తాము, ఈ ప్యారలిడాక్సమైన్ క్లోరైడ్ 2-PAMని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ మీరు అసలు డెఫినేషన్ ఏంటి, డెఫినేషన్ తర్వాత స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్ థింగ్స్, ఈ స్ట్రక్చరల్ యాక్టివిటీని స్ట్రక్చర్ని చేంజ్ చేస్తే ఏమవుతుంది, తర్వాత సింపుల్ లాస్ట్ థింగ్, అలా జస్ట్ 3 స్టెప్స్.